వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వివిధ సంక్షేమ పథకాల ద్వారా తెనాలి నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారులకు అందించినట్లు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్ ఆసరా కింద తెనాలి పరిధిలోని 1498 గ్రూపులకు 4 విడతల్లో 47 కోట్ల 87 లక్షల రూపాయలను అందించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారీగా రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ చెప్పారు. ఈ రోజు నుంచి సుమారు 10 రోజులు నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెనాలి మున్సిపాలిటీని 5 భాగాలు చేసి ఇంకా 4 మీటింగ్స్ని వార్డులో 5 వార్డులు కలిపి ఒక చోట ఏర్పాటు చేసి ఆ వార్డుల సందర్భంగా ఆ రోజు రిలీజ్ అయ్యే విధంగా షెడ్యూల్ వేసి ఆదివారం రిపబ్లిక్ డే ఈ 2 లేకుండా కఠిన రోజుల్లో ఆ ప్రాంతాల్లో చేసే విధంగా ఈ ప్రోగ్రాంని వారం రోజుల పాటు విజయోత్సవంగా తీసుకొస్తా ఉంటాం. సో మొదటి రోజు ఈరోజు ఇక్కడ లాంచ్ చేసి రేపటి నుంచి 5 వార్డులు కలిపి ఒక చోట పెట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. ఈరోజు 4వ విడత సుమారు 11 కోట్ల 97 లక్షల రూపాయలని మన తెనాలి పట్టణంలో ఉన్న డ్వాక్రా సంఘ అక్క చెల్లెళ్ళ అకౌంట్లో పడబోతా ఉంది. గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా ఉంటే అది సుమారు 12,000 కోట్ల రూపాయలు అయితే వడ్డీతో సహా ఈరోజు అది సుమారు 25,000 కోట్లు అయితే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో డ్వాక్రా అక్కాసైన్యులందరికీ ఆ రుణమాఫీ అమౌంట్ని వడ్డీతో సహా మన పార్టీ అధికారంలోకి వచ్చినాక చేస్తానని చెప్పి 4 దఫాలుగా ప్రతి సంవత్సరం 6,424 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా అక్కా చెల్లెల అకౌంట్లో వేస్తామని చెప్పి ఈరోజు 4వ విడత 4వసారి మళ్ళీ 6,234 కోట్ల రూపాయలని నిన్న రిలీజ్ చేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు 4వసారి 23, 24 ఎన్ని గ్రూపులు? 1,498 మంది గ్రూపులు అయితే 14,656 మంది సభ్యులైతే 11 కోట్ల 97 లక్షల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. మొత్తం గ్రూపులు ఎన్ని? 1,498. మొత్తం సభ్యులు ఎంతమంది? 14,656 మంది. ఇప్పుడు వరకు ఈ 4వ విడతతో కలిపి డబ్బులు వేసింది 47 కోట్ల 87 లక్షల రూపాయలు. ఇది నిజమా కాదా? మీరు ఏ నమ్మకంతో అయితే ఓటేసి గెలిపించారో ఆ నమ్మకంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర సంక్షేమంలో 1800 కోట్ల రూపాయలని తెనాలి నియోజకవర్గ ప్రజల అకౌంట్లో డబ్బులు వేసిన శాసనసభ్యుడిని మీ శాసనసభ్యుడు అన్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే పాదయాత్రలో మన డ్వాక్రా మహిళలకి మాట ఇచ్చాడో వైఎస్ఆర్ ఆసరా అనేది ఈ రోజున 4 విడుదలగా వేయటం జరిగింది. ప్రతి అక్కా చెల్లెమ్మ నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లోకి వేశారంటే ఒక మన ముఖ్యమంత్రి గారికే చెల్లిందని చెప్పవచ్చు. మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమం అనేది మీ ఇంటి ముందుకే ఈ రోజున ఆయన పాలనలో మీ ఇంటికే తెచ్చి ఇస్తున్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లిందని చెప్పవచ్చు. అలానే విడుదల వారీగా మొత్తం మీ అకౌంట్లో చేరింది 47 కోట్ల 87 లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది. అదే ఈ సంవత్సరం 4వ విడతగా 11 కోట్ల 97 లక్షల అక్షరాల 97 లక్షలని మనం మీ అకౌంట్స్లో 4 విడతలుగా మరి గౌరవ సీఎం గారు ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం మరి నిన్న
మీ అకౌంట్స్లో కొంత అమౌంట్ క్రెడిట్ చేయడం జరిగింది. 4 విడతలుగా 47,87 లక్షల రూపాయలు మీ అకౌంట్స్లో పడినాయి. అంటే ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి మీకు 11,97 లక్షల రూపాయలు మీ అకౌంట్స్లో పడినాయి. అవి నిన్నటి నుంచి ప్రారంభమైంది. కాబట్టి మీ అకౌంట్స్లో కొద్ది రోజుల్లో అంటే రోజు కొంత అమౌంట్ మీ కొన్ని గ్రూపులకి మీరు రావటం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ అకౌంట్స్లో కూడా వెంటనే అని కాకుండా కొంచెం సీనియారిటీ మీద మీ అందరికీ కూడా మీ అకౌంట్స్లో మరి ఇవ్వటం జరుగుతుంది. టీడీపీ దివంగత నేత పరిటాల రవి వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన చివరి శ్వాస వరకు ప్రజల శ్రేయస్సు కోసం జీవించిన ప్రజానాయకులు స్వర్గీయ పరిటాల రవి అని కొనియాడారు. పరిటాల రవి మరణించిన ఆయన చేసిన పోరాటాలు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పరిటాల రవి గారి 19వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన బ్రతికున్నంతకాలం కూడా బడుగు బలహీన వర్గాలు పేదల కోసమే పాటుపడుతూ ఆయన ఆ రోజుల్లో ఎంతోమందికి పేదలకి వివాహాలు, సామూహిక వివాహాలు జరిపిస్తూ వేలల్లో జరిపిస్తూ ఆయన అండగా పేదలకు అందరికీ అండగా ఉండేవాడు. అటువంటి మహానాయకుడిని దారుణంగా కొన్ని కిరాయి మూకలు చంపేయటం చాలా దారుణం అని చెప్పని, పార్టీకి ఎంతో నష్టం అని చెప్పని, వారి ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ఆయన సతీమణి పరిటాల సునీత గారు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ కానివ్వండి, పార్టీకి అండగా నిలబడి అక్కడ రాయలసీమలో మేము ఉన్నామని చెప్పనంటూ పేదలకి ఆయన ఎంతో వాళ్ళు అండగా ఉంటూ వారి నాన్నగా పట్టణ బోస్ రోడ్లోని కాకుమాని శంకర్ని ధర్మసత్రం నందు నూతనంగా నిర్మించిన భవన సముదాయం ప్రారంభోత్సవం జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన భవనాన్ని ప్రారంభించారు. కాకుమాని శంకర్ని యొక్క ఆశయాలను వారి వారసులు కొనసాగించడం అభినందనీయమని, నేటి కాలానుగుణంగా అధునాతన భవన నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తెలిపారు. అదేవిధంగా సత్రం ఎదురుగా ఉన్న షాపులను అభివృద్ధిపరిచి వాటి యొక్క ప్రారంభోత్సవం కూడా తన చేతుల మీదుగానే నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో అన్నాబత్తిని శ్రావణ్ కుమార్, సత్రం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇంత గొప్ప ఆస్తి అన్యాక్రాంతం కాకుండా దాత యొక్క ఆ దాతృత్వాన్ని నిలబడాలన్న ఉద్దేశంతో బిల్డింగ్ కట్టాలని చెప్పి నేను శాసనసభ్యుడిగా ఈ బిల్డింగ్ని నిర్మించేదానికోసం ఏ రకంగా మనం సహకరించాలో ప్రభుత్వం సహకరించి ఈరోజు శాశ్వత బిల్డింగ్ని, అధునాతన బిల్డింగ్ని ఈ ప్రాంతంలో ఎవరైతే దాత కోరుకున్నట్టు ఓ సత్రం పేదవాడికి తెనాలి పట్టణంలో అవసరాల కోసం వచ్చిన ఆ వ్యక్తులకి ఓ సత్రం అందుబాటులో ఈరోజు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆధునికంగా దీన్ని మోడర్నైజ్ చేసి సుమారు ₹1 కోట్లతో ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవటం చాలా సంతోషపడతా ఉన్నాను. అలాగే దీని ఎదురున్న కాంప్లెక్స్ని కూడా రాబోయే రోజుల్లో శంకుస్థాపన చేసి దాన్ని కూడా బిల్డింగ్గా నిర్మించి దాని ఇనాగరేషన్ కూడా శాసనసభ్యుడిగా అన్నాబత్తి శివకుమారే ఓపెనింగ్ కూడా చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా శ్రీ కాకుమాని శంకరుని గారి ధర్మసత్రంలో ఈరోజు కొత్తగా నిర్మించిన భవనము గౌరవ మన శాసనసభ్యుల వారిచే ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బిల్డింగు మొత్తం కూడా ₹1 కోటి ఎస్టిమేట్తో 2 అంతస్తుల బిల్డింగ్ కూడా మేము ఎస్టిమేట్లు చేసి ప్లాను అప్రూవల్ తీసుకొని ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది. పైన కూడా కంప్లీట్ చేయడానికి టైం తీసుకున్నాం. ఈరోజు మన స్థానిక శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ పూర్తయిన బిల్డింగ్ని ఓపెనింగ్ చేసుకున్నాం. అట్లానే మా చైర్మన్ గారు, శరత్ గారు మరియు మన పట్టణ పెద్దలందరూ కూడా ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరై దిగ్విజయంగా. మా తాతగారు శంకుడు గారు ఈ సత్రం అనేది
నిర్మించారు. ఆ తర్వాత మా నాన్నగారు 1966లో శంకుస్థాపన స్టోన్ వేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేదు. దాదాపు 58 ఇయర్స్ అయింది. నా జనరేషన్లో 2024లో ఎమ్మెల్యే గారు సహకారాలతో నేను ఈ బిల్డింగ్ నిర్మాణం కంప్లీట్ చేయించాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.